హైడ్రా పేరు చెప్తే చాలు రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అన్ని రూల్స్ ప్రకారం ఉన్న బిల్డింగ్స్ అయితే ఓకే, కానీ కాస్త అటు ఇటుగా ప్రాపర్టీ ఉంటే చాలు దయాదాక్షిణ్యాలు లేకుండా కూల్చేస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. దీంతో ఎప్పుడు నోటీసులు వస్తాయో, ఎప్పుడు బిల్డింగులు పడిపోతాయో తెలియక చాలామంది రియల్టర్లు వణికిపోతున్నారు. ఇదే భయాన్ని ఆసరాగా తీసుకుని కొందరు కొత్త దందాన్ని తెరలేపుతున్నారు. అలాంటి దందాన్ని తెరలేపిన వ్యక్తి బండ్ల విప్లవ సిన్హా. చూడడానికి సామాజిక కార్యకర్త, కానీ లోపల చేసేది మొత్తం బ్లాక్మెయిల్ దందా. ఇదే మనోడి స్టైల్. డాక్యుమెంట్స్ సరిగ్గా లేని ప్రాపర్టీలు వెతకడం, ఓనర్లని బెదిరించి డబ్బు వసూలు చేయడం, ఇదే మనోడి బిజినెస్. ఇక హైడ్రా కూడా రావడంతో దాన్ని కూడా తన దందాకు వాడుకుంటున్నాడు సిన్హా. కాంగ్రెస్ మంత్రులు, అధికారులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తనను తాను ఓ పెద్ద పర్సనాలిటీగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. బఫర్ జోన్, FTL పరిధిలో నిర్మాణం అవుతున్న అయిన బిల్డింగ్లను టార్గెట్ చేశాడు. తాను హైడ్రా రంగనాథ్కు చాలా దగ్గర వ్యక్తినని, తనకు డబ్బులు ఇస్తే బిల్డింగ్ పడగొట్టకుండా ఉండేందుకు రంగనాథ్తో మాట్లాడి సొల్యూషన్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా చాలామందిని బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్న క్రమంలో ఓ బిల్డర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో విప్లవ సిన్హా వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. కేవలం ఇతను మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది రిపోర్టర్లు కూడా ఇలాంటి దందాలు చేస్తున్నారని రియల్టర్లు చెప్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ప్రాపర్టీ మీద వార్తలు రాసి కూలగొట్టేలా చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నా అక్రమ నిర్మాణాలను పడగొట్టేందుకు హైడ్రాను తీసుకొస్తే దాన్ని కూడా తమ దందాలకు వాడుకుంటున్న వీళ్ళ తీరు చూసి అధికారులే షాక్ అవుతున్నారు.